హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 15వ తేదీన శనివారం రోజున ఈరోజు మీ జీవితంలో ఒక మహిళ వల్ల మీకు అనుకోని సంఘటనలు అయితే ఎదురవ్వబోతున్నాయి. వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించుకోండి. వృశ్చిక రాశి వారి గురించి పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు చాలా ఎక్కువగా సహనాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువగా మొండితనాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సహనం ఎంతగా ఉంటుందో మొండితనం కూడా అంతే ఉంటుంది. మొండి పట్టుదల కూడా ఉంటుంది. అధికమైనటువంటి కుటుంబ బరువు బాధ్యతలను మోసే పట్టుదల కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కుటుంబం పట్ల మంచి భావనాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో ఇదివరకు ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క గొప్ప స్థానాలను ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి మార్చి 15వ తేదీన శనివారం రోజున అయితే వీరి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక సంఘటన అయితే ఎదురవ్వబోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ సభ్యురాలు అయి ఉండొచ్చు. మీ యొక్క స్త్రీ వల్ల అవసరమైనటువంటి తోవలోకి దూరి మీకు ఎటువంటి సంబంధం లేనటువంటి సమస్యలను మీకు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ యొక్క అంశంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం మంచిదే, కానీ మీ యొక్క కుటుంబానికి కానీ మీ యొక్క జీవితానికి కానీ ఎటువంటి కీడు కలిగినటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని కాళ్ళు దూర్చడం అయితే మంచిది కాదు. అందుకు అనవసరమైనటువంటి విషయాలు దళదూర్చి తప్పవు. 1కి 4 సార్లు చౌకచక్యంతో ప్రవర్తించి ఆ సమస్యలను ఎలా సర్దుమంచాలో అటువంటి ఆలోచనలతో మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వివరాలు అయితే చూసినట్లయితే ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. రాను వినియోగదారులు ఒకరైతే వీరు మంచి మార్గాన్ని అయితే చూపించగలుగుతారు. ఆదాయపరంగా మీకు అంతా కూడా మంచిగా కనిపించేటటువంటి మార్గం అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు వ్యాపార పరంగా అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు నిర్ణయించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ప్రభావాలు అనేటువంటి కనిపిస్తున్నాయి. వ్యక్తి సామర్థ్యాలు పెరుగుతాయండి. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కూడా అంగీకరించుకొని గొప్ప ఫలితాలైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు ఎంతో శుభకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నటువంటి ఫలితాలైతే మీరు పొందబోతున్నారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకోవాలని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి సూచిస్తున్నాయి. సమాజంలో మీకు మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. ఈ ఒక్క రోజు కాదండి, ఈ వారం అంతా కూడా మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రాశివారు ఈ వృశ్చిక రాశివారు లక్ష్మీదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజునైతే మీరు బిజీగా లైఫ్లో అయితే గడపడం అయితే జరుగుతుందండి. ఇది ఒక్కటి తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. దీనితో పాటు మీరు యొక్క రుణాలను వదిలించుకుంటారు. మీ యొక్క మంచి స్వభావాన్ని బంధువులు ఇదే అలసుగా అనుకొని దుర్వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు మీరుగా నిర్ణయించుకోండి, లేదంటే మోసపోతారు. అలాగే ఇరుగు పొరుగు వారు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న అపోహాలు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీ యొక్క పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారికి కాదు. ఈరోజు అయితే పాటించవలసిన ఒక చిన్న పరిహారం విషయానికి వస్తే గనక కుటుంబాన్ని మరింత ఆనందం, మరింత
శాంతి కోసం శని గ్రహానికి తైలాభిషేకం చేయండి. ఇక మీకు అంతా మంచి జరుగుతుంది. మీ అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి.